మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో గోదావరి జిల్లాలు ఉలిక్కిపడ్డాయి. 6 నెలల కాలంలో తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో వరుసగా 3 ఎన్కౌంటర్లు జరిగాయి. తాజాగా కాకినాడ పోర్ట్ నుంచి శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నించిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాను మారేడుమిల్లి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. మారేడుమిల్లి వద్ద పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. హిడ్మాతో పాటు దేశం దాటి వెళ్లేందుకు ఏపీలోని పలు ప్రాంతాల్లో తలదాచుకున్న 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారిని వివిధ స్టేషన్లకు తరలించిన పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను అల్లూరు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తయిందా ఈ పోస్టుమార్టం ప్రక్రియ? ఇదంతా కూడా చూస్తున్నాం. మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ తర్వాత, లొంగుబాట్ల తర్వాత మరొక ఎన్కౌంటర్ కూడా జరిగిందనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యం తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? బిందు, నిన్న ఏదైతే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో, హిడ్మాతో పాటు మరో 5 మొత్తం 6 ఏదైతే మృతి చెందారో దాని తర్వాత 24 గంటలు గడవక ముందే అదే మారేడుమల్లి మండలం జీఎం వలసలో మరో 7 మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మెట్టూరు జోగారావు, శ్రీకాకుళానికి చెందిన మెట్టూరు జోగారావు ఏఓబి ఆంధ్ర వరుస బార్డర్ డిప్యూటీ కమాండెంట్గా ఆయన పనిచేస్తున్నారు. ఆయనతో పాటు జ్యోతి అలియాస్ సరిత, అదేవిధంగా సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, అదేవిధంగా సైను అలియాస్ వాసు, అనిత, షమ్మి, మొత్తం ఇందులో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. వీళ్ళు 7 కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు వాళ్ళ తెల్లవారుజామున పోలీసులు ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఈ మారేడుమిల్లి హిడ్మా ఎన్కౌంటర్తో మొత్తం దేశవ్యాప్తంగా మారేడుమిల్లి పేరు మారిపోయింది. గడిచిన 6 నెలల్లో ఇది 3వ ఎన్కౌంటర్గా, ఇప్పుడు ఇవాళ జరిగిందంతా చూస్తే 4వ ఎన్కౌంటర్గా చెప్పొచ్చు. మొదటి ఎన్కౌంటర్లో 2, తర్వాత 4. ఇప్పుడు నిన్న హిడ్మా ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో అందులో 6 మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఇవాళ ఈ మరో 7 మృతి చెందినట్టు తెలుస్తుంది. దీంతో మొత్తం నిన్న ఇవాళ కలిపి 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటివరకు చూస్తే నిన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తరువాత కొంతమంది మావోయిస్టులు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. మారేడుమల్లి సరౌండింగ్స్తో పాటు మొత్తం 7 మండలాలు కూడా జల్లెడ పడుతున్నారు. ఇటు 7, అదేవిధంగా విలీన మండలాల్లో 4, మొత్తం 11 మండలాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో రంపచోడవరం, మారేడుమిల్లి, వైరావరం, రాజవమ్మంగి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు అయితే జల్లెడ పడుతున్నారు. ఎక్కడ చూసినా కోంబింగ్ దళాలు, స్పెషల్ ఫోర్స్ పోలీసులే కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిన్న ఎవరైతే మృతి చెందారో హిడ్మాతో పాటు హిడ్మా భార్య, 4 గన్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పోస్ట్ మార్టం జరగడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి. ఫోరెన్సిక్ టీములు కూడా ఇప్పుడు రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో దూరంగా ఉన్న బిల్డింగ్ దగ్గర అయితే ఈ పోస్ట్ మార్టానికి ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సిబ్బంది, ఇతరత్ర వైద్యులు, మిగతా పోలీస్ సిబ్బంది కూడా అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు కానీ ఇతరత్ర రక్త సంబంధికులు కానీ ఎవరైనా ఉంటే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అవకాశం లేదు కనుక వాళ్ళ కోసం ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఎవరు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకోలేదు. మరోవైపు ఇవాళ మృతి చెందిన 7 మావోయిస్టుల మృతదేహాలు కూడా ఇంతవరకు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకోలేదు. వాళ్ళని జీఎం వలస దగ్గర ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు, అంటే నిన్న సంఘటన జరిగిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. మొత్తం ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, కోనసీమ, ఏలూరు మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు జల్లెడ పట్టి 50 మంది మావోయిస్టులు ఇప్పటికే పోలీసులు పట్టుకున్నట్టు చెప్తున్నారు. వీళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మొత్తానికైతే నిన్న హిడ్మాకి సంబంధించి ఈ ఎన్కౌంటర్ ఇక్కడి నుంచి ఒరిస్సా మీదుగా, అదేవిధంగా ఒరిస్సా, ఆంధ్ర మీదుగా తెలంగాణ నుంచి శ్రీలంక. రైట్ హరీష్.